టాలీవుడ్‌లో ఉన్న కుర్ర హీరోల్లో స్క్రీన్ మీద చాలా ఎనర్జిటిక్‌గా అనిపించే వాళ్ళలో నవీన్ పొలిశెట్టి ఒకరు. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ అదిరిపోతుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాల్లో నవీన్ చేసిన కామెడీ ఆడియన్స్‌కి విపరీతంగా నచ్చింది. ఇక మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి అనే డీసెంట్ హిట్ తర్వాత మూడేళ్లకి ఇలా 'అనగనగా ఒక రాజు' సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగాడు నవీన్. ట్రైలర్ సాంగ్స్‌తోనే ఇది పక్కా పండగ ఎంటర్‌టైనర్ అనే క్లారిటీ మూవీ టీమ్ ఇచ్చింది. మరి ఆ అంచనాల్ని థియేటర్‌లో నవీన్ అందుకున్నాడా? 'జాతిరత్నాలు' లాంటి మరో హిట్ కొట్టాడా అనేది రివ్యూలో చూద్దాం. గౌరవపురం జమీందారు గోపరాజు మనవడు రాజు ఊరిలో పెద్ద పేరు ఉంటుంది. కానీ చెప్పుకోవడానికి ఆస్తులేముండవు. ఎందుకంటే వాళ్ళ తాత పేరుకే గోపరాజు కానీ పెద్ద రసికరాజు. దీంతో అప్పట్లోనే ఉన్న ఆస్తులన్నీ దొబ్బెడతాడు. ఇక తాత ఆస్తులు ఎలాగో ఇవ్వలేదు. కనీసం జమీందారు అనే ట్యాగ్ అయినా ఉంది కాబట్టి పెళ్లి చేసుకొనైనా కోటీశ్వరుడు అయిపోదామని రాజు అనుకుంటాడు. ఆ ప్రయత్నాల్లో పెద్దిపాలెం భూపతిరాజు ఒక్కనగానొక్క కూతురు చారుని చూసి రాజు ఇష్టపడతాడు. పైగా వాళ్ళకి కోట్లకి కోట్లు ఆస్తులున్నాయని తెలిసి ఎలాగైనా ఆమెను ముగ్గులోకి దింపాలని ఆపరేషన్ చారు అంటూ పెద్ద స్కెచ్ వేస్తాడు. అన్నీ అనుకున్నట్లే జరిగి భూపతిరాజు కూడా తన కూతురికి రాజుకి అటు 7 తరాలు, ఇటు 7 తరాలు గుర్తుండిపోయేలా గ్రాండ్‌గా పెళ్లి చేస్తాడు. ఇక్కడి వరకు కథ బానే ఉంటుంది. అయితే ఫస్ట్ నైట్ రోజు రాజు చేతికి వాళ్ళ మామయ్య భూపతి రాసిన లెటర్ అందుతుంది. అది చూసి రాజుకి బుర్ర తిరిగిపోద్ది. మరి ఆ లెటర్‌లో ఏముంది? అసలు పెళ్లితో కోటీశ్వరుడు అయిపోదాం అనుకున్న రాజుకి తగిలిన షాక్ ఏంటి? పెద్దిపాలెం ప్రెసిడెంట్ ఎలక్షన్‌లో నిలబడిన ఎర్రిబాబుకి పోటీగా రాజు ఎందుకు నామినేషన్ వేశాడు? ప్రెసిడెంట్ ఎన్నికల్లో రాజు గెలిచాడా అనేది మిగిలిన కథ. నవీన్ పోలిశెట్టి సినిమా అనగానే నవ్వించాడా అని అడిగే వాళ్ళకంటే ఎంత నవ్వించాడు అని అడిగే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే నవ్వించడంపై నవీన్‌కి అంత కమాండ్ ఉంది. ఇప్పుడున్న కుర్ర హీరోల్లో ఈ రేంజ్ కామెడీ టైమింగ్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ. ముఖ్యంగా నవీన్ నటుడే కాకుండా మంచి రైటర్ కూడా కావడంతో అది స్క్రీన్ మీద ఇంకా బాగా తెలుస్తుంది. ఈ సినిమాకి కూడా నవీన్ డైలాగ్, స్క్రీన్ ప్లే రాశాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పక్కా నవ్వుల రైడ్‌గా సినిమా ఉంది. తాను రిచ్చే రిచ్చు అంటూ నవీన్ పొలిశెట్టి ఇచ్చే బిల్డప్‌లు, కవరింగ్‌లతో మొదలైన ఈ నవ్వులు హీరోయిన్‌ని పడేయడానికి మొదలైన ఆపరేషన్ చారుతో ఇంకా రెట్టింపయ్యాయి. ముఖ్యంగా పెద్దిపాలెం బీచ్‌ని గోవాగా మార్చిన సీన్, హీరోయిన్‌తో కలిసి చేసి పారాగ్లైడింగ్ సీన్ థియేటర్‌లో నవ్వులు పూయించాయి. ఆ సీన్‌లలో నవీన్ కామెడీ అదిరిపోయింది. ఇక పెళ్లి అయిన తర్వాత హీరోకి ఒక నిజం తెలియడంతో నవీన్‌కి షాక్. ఆడియన్స్‌కి బ్రేక్ అంటూ ఇంటర్వెల్‌కి మంచి బ్యాంగ్ ఇచ్చారు. ఇక సెకండ్ హాఫ్ మొత్తం ప్రెసిడెంట్ ఎన్నికల ప్రచారం. ప్రజా సమస్యలు అంటూ నవీన్ చేసిన కామెడీ హంగామా కూడా ఎక్కడా బ్రేక్ లేకుండా ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. ముఖ్యంగా సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఎక్కడా కామెడీ డోస్ తగ్గకుండా జాగ్రత్త పడ్డారు. ఇక ప్రీ క్లైమాక్స్‌లో ఇచ్చిన ఎమోషనల్ టర్న్ కూడా సినిమాకి ప్లస్ అయింది.